ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ యావత్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. అట్లాగే గత 2 రోజులుగా జరుగుతున్న 2 పరిణామాలు, ఒకటి కరీంనగర్లో బండి సంజయ్ కేటీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక మనిషి అనేటోడు, ఒక మనిషి పుట్టుక పుట్టినవాడు మాట్లాడే మాటలు కాదని చెప్పేసి ఖండిస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు కరీంనగర్ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసు మీడియా సమావేశం ఉండే బీఆర్ఎస్ నాయకుడిది. ఆ మీడియా సమావేశంలో బీజేపీ గూండాలు పోయి అడ్డుకొని దాడి చేయడం, అట్లాగే గాయపరచడం, ఇవన్నీ కూడా హేయమైన చర్యగా పేర్కొంటూ భారత రాష్ట్ర పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఇంతకుముందు మా సోదరులు ఏదైతే చెప్పినరో మీకు ఇవన్నీ కూడా చిన్న చిన్న వీధి గుండాలు, వీధి రౌడీలు, చిల్లర రౌడీలు, ఆకు రౌడీలు చేసే చర్యలు ఇవన్నీ. మా సోదరులు ఇంతకుముందు చెప్పినారు, తెలంగాణ రాష్ట్రమే సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు అలుపెరగకుండా పోరాటం చేసినోళ్ళం, అనేక రూపాల్లో ఉద్యమాలు చేసినోళ్ళం. ఇవాళ ఏదో సిరిసిల్లకు బండి సంజయ్ వస్తాడంటే బీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటారని అనుకుని ముందస్తు అరెస్టులు చేసిండ్రు, హౌస్ అరెస్టులు చేసిండ్రు, తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో బంధించారు. ఒకటే చెప్తా ఉన్నా నేను, రాష్ట్ర ప్రభుత్వ పనిచేసే వాళ్ళకు కావచ్చు, పోలీసులకు కావచ్చు, లేకపోతే బీజేపీ గుండాలకు కావచ్చు, నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బండి సంజయ్ని అడ్డుకోవాలంటే ఈ పోలీసులు, మీ ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడ కూడా సరిపోదు. గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మదం ఎక్కి అహంకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుండా తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వాళ్ళను, అనేక మంది నాయకులను, అనేక మంది పోరాట యోధులను అక్రమంగా నిర్బంధించి అనేక కేసులు పెట్టి జైళ్ల పాలు చేసిండు. అప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసినాం, అప్పుడు ప్రభుత్వాన్ని కార్యక్రమాలను కొనసాగకుండా అడ్డుకున్నాం, ఎక్కడికక్కడ నిరసన తెలియజేసినాం, ఎక్కడికక్కడ ఎండగట్టినాం, ప్రభుత్వాలనే స్తంభింపజేసినాం, రోడ్లను దిగ్బంధించినాం, కార్యక్రమాలను స్తంభింపజేసినాం, రాష్ట్ర రహదారులు కావచ్చు, జాతీయ రహదారులను నిర్బంధించినాం. ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చేసి ఉద్యమించేలాగా చేసిన చరిత్ర ఆనాటి టీఆర్ఎస్ పార్టీది, ఈనాటి బీఆర్ఎస్ పార్టీది. మాకు ఉద్యమాల గురించి, మాకు దాడుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీ అటువంటి ఆకు రౌడీలు, మీ అటువంటి వీధి రౌడీలు, మీ అటువంటి చిల్లర రౌడీలు చేసే కార్యక్రమాలను, దాడులను ఎలా తిప్పికొట్టాలనో బీఆర్ఎస్ పార్టీకి తెలుసు. ఈరోజు కరీంనగర్లో జరిగిన దాడి చూస్తూ ఉంటే ఇంకా బండి సంజయ్ వీధి రౌడీలాగా, కౌన్సిలర్ స్థాయి నాయకుడిలాగానే అంతకంటే దిగజారిన రాజకీయాలు కూడా చేస్తూ ఉన్నాడు. బండి సంజయ్కి చెప్తా ఉన్నాం, నువ్వు కేటీఆర్ను కరీంనగర్లో తిరగని అని చెప్పినావు, కరీంనగర్ అడ్డుకుంటా అని చెప్పినావు. కానీ కేటీఆర్ అటువంటి వ్యక్తి ఇలా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న వ్యక్తి. నువ్వు ఎంపీ అయి కేంద్ర మంత్రి అయినా కానీ ఏం బీకలేదు, ఈ నియోజకవర్గానికి ఏం చేయలేదు. ప్రజల గుర్తుంచుకునే ఒక్క కార్యక్రమాన్ని కూడా నువ్వు చేపట్టలేదు. ఒక రైల్వే లైన్ మంజూరు చేయించలేదు, ఒక కేంద్ర విద్యాలయం తీసుకురాలేదు. ప్రజలు చిరస్థాయిలో గుర్తించుకునే ఏ కార్యక్రమాన్ని కూడా చేసి నీకు చేత కాలేదు. కేవలం దేవుడి పేరు చెప్పి, కేవలం మతం పేరు చెప్పి 2 సార్లు ఓట్లు వేయించుకొని, అయ్యో పాపం ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, ఎంపీగా గెలిపియాలని చెప్పేసి
2 సార్లు నువ్వు ఎమ్మెల్యే కోల్పోయి 2 సార్లు ఎంపీ అయినావు తప్ప ప్రజలకు నువ్వేదో చేస్తావు నువ్వేదో పొడుస్తావు అని కాలేదు. ఒకటే చెప్తా ఉన్నాం, ఇలా ఎవరిని ఎవరు కూడా అడ్డుకోలేరు. ఇలా సిరిసిల్లలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో బంధించి పెట్టడం జరిగింది. నిజంగానే ఇలా బండి సంజయ్ ప్రోగ్రాంను అడ్డుకోదలిస్తే ఇలా మాకున్న బలం మాకున్న బలగం మా కార్యకర్తలను అరెస్ట్ చేసి మా కార్యకర్తలను నిర్బంధించే స్థాయి ప్రభుత్వానికి లేదు. మేమనుకుంటే బీఆర్ఎస్ పార్టీ అనుకుంటే ఏ నాయకుడు కూడా నిజంగా కూడా తిరగలేరు. మరొకసారి చెప్తా ఉన్నాం, బండి సంజయ్కి నీచమైన భాష మానుకో, హేయమైన భాష మానుకో. నిజంగా కూడా నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయితే ఇలా రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న చిల్లర దొంగ ఎవడైతున్నాడో రేవంత్ రెడ్డి దోపిడీని అరికట్టు. నిజంగా కేటీఆర్ గారు విసిన సవాలుకు సిద్ధంగా ఉంటే నువ్వు భూములు కబ్జా చేయలేదు, నువ్వు ఇతరులను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించలేదని చెప్పేసి నిరూపించుకోవాలనుకుంటే దానికి ఇలా నువ్వు ముందుకు సిద్ధంగా రా. మరి ఇలా కాళేశ్వరం మీద కావచ్చు, లేకపోతే దాన్ని ఏమంటారు రేస్ మోటార్ వెహికల్ రేస్ గురించి కావచ్చు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా పదే చిల్లర ఆరోపణలు చేస్తూ ఎప్పుడు కేసీఆర్ గారిని అరెస్ట్ చేయించాలి, ఎప్పుడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయించాలని చెప్పేసి నువ్వు కర్రలు గంటా ఉన్నావు. మొదలు ఈ రాష్ట్రాన్ని దోపిడీ పాలు చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న రేవంత్ రెడ్డి అరాచకాలు, అట్లాగే ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉన్న రేవంత్ రెడ్డి ముఠ వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టు. వాళ్ళ దోపిడీని నువ్వు మొగోడు అయితే, నువ్వు నిజంగా కూడా మునగాడు అయితే కాంగ్రెస్ నాయకులు చేసే అరాచకాలను వాళ్ళను ఎదుర్కొని వాళ్ళని జైల్లో పెట్టని చెప్పేసి నేను బండి సంజయ్ గారికి చెప్తా ఉన్నా. ఒకటే, కేటీఆర్ గారి లాంటి నాయకుడు ఇలా తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్న నాయకుడు. మాకు ఇట్లాంటి నాయకుడు ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇతర రాష్ట్రాల ప్రజలు కేటీఆర్ లాంటి నాయకుడు, కేటీఆర్ గారి లాంటి మంత్రి మా రాష్ట్రానికి ఉంటే బాగుంది అనుకునేంత గొప్పగా పనిచేసిన నాయకుడు కేటీ రామారావు గారు. నిన్ను ఈ జిల్లా ప్రజలే తిరస్కరిస్తూ ఉన్నారు. ఏదో దేవుని పేరు చెప్పి ఇలా మతం పేరు చెప్పి 2 సార్లు గెలిచినావు తప్ప మళ్ళీ ఇంకొకసారి నువ్వు ఇట్లే చిల్లర మాటలు మాట్లాడి ఇట్లాంటి చిల్లర వేషాలు వేస్తే నువ్వు పార్లమెంట్ మెంబర్ కాదు, వార్డు మెంబర్ కూడా గెలవని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ బండి సంజయ్ అండ్ ఖబర్దార్ బీజేపీ పార్టీ. ఇలా ప్రజాహిత కార్యక్రమాలు చేసే, ప్రజల కోసం పోరాటం చేసే నాయకులను దాడులు చేసి అట్లాగే హేయమైన నీచమైన భాష మాట్లాడి ఆరోపణ చేయడం సరికాదు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఏదైతే నీ సమయం వచ్చినప్పుడు నిన్ను పాతిపెట్టే రోజు కూడా ప్రజల చేతిలో నీకు ఓటమి తప్పదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ బండి సంజయ్, ఖబర్దార్ భారతీయ జనతా పార్టీ.